హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కటోరీ కటింగ్ చూపిస్తాను. చూడండి, కటోరా అంటారు, కటోరీ అంటారు. అది టేపు కొలతలతోని పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా నీట్గా మెల్లగా చూపిస్తాను. చూడండి, చాలా వరకు అయితే నన్ను కామెంట్లలో అడిగిర్రు కొంతమంది, కటోరీ కటింగ్ చూపెట్టండి ఆంటీ అని. నేను అందుకని చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి మనకు కొలతలు మడత పెట్టకుండా తీస్తున్నాను. క్లాత్ని అయితే మడత పెట్టుకోవాలి. ఇది పేపర్ కదా, షార్ట్, అందుకని మడత పెట్టకుండా చూపిస్తున్నాను. ఏవైనా కొలతలు కరెక్టే. పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఎవరికైనా నార్మల్గా పొడవుగా మామూలుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా 14 ఇంచుల పొడవు కరెక్ట్ సరిపోతుంది. 10 ఇంచుల వెడల్పు. చూడండి, 10 ఇంచుల వెడల్పు, 10 ఇంచుల వెడల్పు. ఇది వచ్చేసి పొడవు 14 ఇంచులు పొడవు. జాకెటు మనకు బ్లౌజ్ పొడవు 14 ఇంచులు, వెడల్పు 10. ఎవరికైనా సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్లో చాలా వరకు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వలన ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది వెడల్పు వచ్చేసి 10 ఇంచులు పెట్టాను నేనైతే. ఇంత తీసుకుంటే సరిపోతుంది. మనం క్లాత్తో తీసుకుంటే మడత పెట్టి తీసుకోవాలి. 2 ఇంచుల వెడల్పు, కరెక్ట్గా 2 ఇంచుల వెడల్పు గల్ల. 2 ఇంచులు అయితే ఎవరికైనా మనం భుజం జారకుండా ఉంటుంది. ఎక్కువ మనం 2.5, 3 తీసుకున్నాం అనుకో భుజం జారిపోతుంది. గల్ల పొడవు వచ్చేసి 9 ఇంచులు గల్ల పొడవు. ఎక్కువ ఇప్పుడు నేనున్నా కదా, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం గల్ల పెద్దగా పెట్టుకుంటారు కదా, వాళ్ళకు గల్ల ఎవరికి ఎంత పెట్టాలనో కూడా నేను సపరేట్ వీడియో తీస్తాను. ఇప్పుడు వచ్చేసి 9 ఇంచుల పొడవు, వెడల్పు 2 ఇంచులు. గుర్తుపెట్టుకోర్రి, 9 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు. లైక్ చేయండి, పక్కనున్న బెల్ నొక్కండి, మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చాలా వరకు చేసుకుంటలేరు, చేసుకొని చూడండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి గల్ల రౌండ్ ఇంచు తీసుకొని గల్ల రౌండ్ మనకు నీట్గా రౌండ్ వచ్చేటట్టు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో చూడండి, మీరు కరెక్ట్ చూడండి. మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి. మధ్యలో ఆఫ్ చేస్తే అర్థం కాదు. గల్ల రౌండ్ 9 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు గల్ల. వెనక గల్ల మనకు బ్యాక్ నెక్ ఇంకా. ఇప్పుడు వచ్చేసి ఇలా రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి, మనకు జారకుండా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటే మనకు అక్కడ ఆపించు ఇక్కడ ఆపించులో కుట్టుకోయినాక 2.5 మిగులుతుంది. 3.5 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరికైనా వస్తుంది ఈ కొలత. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. టెన్షన్ పడకుండా నీట్గా గుర్తుపెట్టుకొని మెల్లగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి నీట్గా. నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. 6 ఇంచుల పొడవు, సంక పొడవు వచ్చేసి 6 ఇంచులు. మనం ఇంత గుర్తుపెట్టి సంక ఇంచు పెట్టాలి. ఇక్కడ ఇంచు చూడండి. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. కటోరా కటింగ్ చాలా బాగుంటుంది. మీరు కట్ చేసి కుట్టినాక మీరే చెప్తారు, నాకు కామెంట్ చేస్తారు ఎట్లొచ్చింది అనేది. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఈ ఇంచు గుర్తుపెట్టాను కదా సంక దగ్గర, అన్ని బ్లౌజుల లాగానే పెట్టాలి. ఇది వెనుక భాగం కదా, అన్ని బ్లౌజుల లాగానే, కానీ కరెక్ట్గా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు వచ్చేసి స్ట్రేట్గా చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకి ఇట్లా స్ట్రేట్గా చూసి 4 ఇంచులు టక్స్. వెనుకకు మనం టక్సులు పెడతాం కదా, 4 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుంది. కింద 1/2 ఇంచు వచ్చేటట్టు మనం టక్సులు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎట్లా గుర్తుపెడుతున్నానో చూడండి, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను ఏదైనా మిస్టేకు, నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగితే నాకు చెప్పండి. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాదుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా మాట్లాడాలనుకున్న వాళ్ళు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి. నేను ఏది డౌట్ అడిగినా చెప్తాను. ఇప్పుడు నేను ఎట్లా గుర్తులు పెట్టానో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని చూడండి. ఒక 10-12 నిమిషాల లోపు కటోరా కట్ చేయడం అయిపోతుంది. మీరు కొంచెం టైం తీసుకొని వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకోసం కొంతమంది అడిగిన వాళ్ళ కోసం అని తీశాను. అందరు మన ఛానల్లో
చాలా వరకు నేర్చుకుంటారు కదా, కటోర కటింగ్ అంటే చాలా బాగుంటుంది అని చూపిస్తున్నాను. ఇప్పుడు గల్ల రౌండ్ వచ్చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్గానే కట్ చేశాను. ఈ కొలత ఎవరికైనా సరిపోతుంది. పొడవు 14 ఇంచులు, వెడల్పు 10 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం అనేది చాలా మనకు ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. కింద మాత్రం 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ పట్టీలు, షేప్ బెల్ట్, క్రాస్ పట్టీలు అవి తీస్తాం కదా మనము, వాటి కోసమని ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా పెట్టుకొని ఎట్లుందో అట్లా గుర్తు పెట్టుకోవాలి నీట్గా. ఇది ఎట్లుందో అట్లా కిందికి ఎక్కువ పెడుతున్నాను, నేను కింద ఇంచు ఎక్కువ పెడుతున్నాను. పేపర్ సేమ్ కలర్ ఉంది కాబట్టి మీకు కనిపిస్తలేదు, కొంచెం ఇంచు ఎక్కువ చెప్తున్నాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పేది, అందుకే చెప్తున్నాను. చుట్టూ గుర్తు పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. మీరైతే చూడండి సేమ్ ఇట్లనే పెట్టుకొని, కటింగ్ వేరే ఉంటుంది కదా, మీకు స్టార్టింగ్ చూశారు కదా, కటింగ్ అనేది కటోర కటింగు ముందు భాగంలోనే కటోర కటింగ్ కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ వేరే ఉంటుంది, కటోర కటింగ్ వేరే ఉంటుంది. ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా నేను చూపించే కొంచెం రెడ్ కలర్తోని గుర్తు పెడుతున్నాను కాబట్టి కొంచెం డిమ్గా అనిపిస్తుంది. కొంచెం వెలుగు పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇలానే ఎట్లుందో అట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇది ఎట్లుందో అట్లా పెట్టాము కదా, మనకు ఈ గల్ల పొడవు నేను ఏం చేశానంటే 5 ఇంచులు ముందు భాగము గుర్తు పెడుతున్నాను. ఇప్పుడు 5 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుంది. వెనుక భాగం ఎంత ఉందో అంత పెట్టామనుకో, మనము అంత పెడితే గల్ల పనికి రాదు, జాకెట్ అనేది పాడైపోతుంది. 5 ఇంచుల పొడవు పెట్టాను, 5 ఇంచుల పొడవు దగ్గర గుర్తు పెట్టాను చూడండి. ఇప్పుడు కింద ఆపించు, ఇక్కడ కింది నుంచి పైకి 4 ఇంచులు, మళ్ళీ 3 ఇంచుల దగ్గర గుర్తు పెడుతున్నాను. ఇక్కడ 3 ఇంచులు, కింది నుంచి పైకి 3 ఇంచులు, క్రాస్ పట్టీల కోసం 4 ఇంచులు పెట్టాను కదా, 3 ఇంచుల దగ్గర స్ట్రేట్గా గుర్తు పెట్టాలి. 3 ఇంచులు ఏడైతే గుర్తు పెట్టామో అది స్ట్రేట్గా గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా స్ట్రేట్గా నేను ఎట్లా పెడుతున్నానో చూడండి, ఈ విధంగా గుర్తు పెట్టాలి. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచులు పెట్టాం కదా, ఈడ ఇంచు ఎక్కువ పెట్టాము కదా 4 ఇంచులు. ఈ 4 ఇంచుల దగ్గర నుంచి ఈ 3 ఇంచుల దగ్గరికి రౌండ్ షేప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది షేప్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టీలు ఒకరొకరు ఒక విధంగా పిలుస్తారు. నాకు వచ్చిన విధంగా మీకు చెప్తున్నాను, మీకు వచ్చిన విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఇవి క్రాస్ పట్టీలు. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది కదా, ఈ గల్ల పొడవు వెనుక భాగం ఎంత ఉందో అంత పొరపాటున కూడా పెట్టకండి. ఈడ నేను 5 ఇంచుల దగ్గర పెట్టాను కదా, ఈ 5 ఇంచుల దగ్గర ఇంచు పైకి, 5 ఇంచుల దగ్గర ఇంచు పైకి గుర్తు పెట్టాలి, ఇంచు పైకి గుర్తు పెట్టాలి. ఇక్కడ పైకి ఈ గల్ల దగ్గర 5 ఇంచుల దగ్గర మనం రౌండ్ షేప్ ఏడైతే 5 ఇంచుల దగ్గర చేశామో ఆడ పైకి ఇంచు పెట్టాలి. ఎందుకంటే కటోర కటింగ్ గల్లకు వస్తుంది, ప్రిన్స్ కట్ అంటే సంఖకు వస్తుంది. ఈ సంఖ నుంచి సంఖ రౌండ్ ఏదైతే ఉందో దానికన్నా ఇంచు పైకి ఇక్కడ 2 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాలి. 2 ఇంచులు తీసుకోవాలి, రెండుటి మధ్యలో 2 ఇంచులు. ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ 5 ఇంచుల ఇక్కడ ఇంచు పైకి పెట్టాము కదా, ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచులు ఈ మనము ఇక్కడ 3 ఇంచులు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు తీసుకొని ఈ ఇంచు పైకి ఏదైతే పెట్టామో అక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇక్కడ వరకు రౌండ్ షేప్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ముందు భాగము ఉక్సుల పట్టి దిక్కెళ్ళి 6 ఇంచులు తీశాను. 6 ఇంచుల దగ్గర ఒక గుర్తు పెట్టాను కదా, అక్కడి వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చూడండి, కిందిది కట్ చేయొద్దు, కింద గుర్తు కనిపిస్తుంది కదా అది మధ్యలో, అది మాత్రం వెనుక భాగంది గల్లది, అది కట్ చేయొద్దు. ఈ 5 ఇంచులదే మనకు ముందు భాగానికి. ఇప్పుడు ఆపించు లోతులు కట్ చేసుకోవాలి. ఆపించు లోతులు, సంఖ లోతులు ఆపించు కట్ గుర్తు పెడుతున్నాను. సంఖ లోతులు ఆపించు ముందు భాగానికి.
ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ క్రాస్ పట్టీలు, క్రాస్ పట్టీ వచ్చింది కదా, ఇది క్రాస్ పట్టీ. ఇప్పుడు ఇది ముందు భాగం. ఇక 5 ఈడ నేను కట్ చేసే దగ్గర 5 ఇది గల్లది ఉందో అది కాదు, పైది. 1కి 2 సార్లు చెప్తున్నాను చూడండి. మీరు మనం ఈ లోతులు ఏదైతే తీసామో అదే కట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు మన ఛానల్లో లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. నాకు కూడా కొంచెం మన ఛానల్ చాలామంది చూసి నేర్చుకుంటే సంతోషమే కదా, అందుకని లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ మనం రౌండ్ ఏదైతే చేసామో ఆ రౌండ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ అనేది ప్రిన్స్ కట్ అయితేనేమో ఇక్కడ నుంచి అక్కడ సంకదికి వస్తుంది, ఇదేమో గల్లదికి వస్తుంది. ఇది కటోర కటింగ్ చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు ఇది కట్ చేయడమే కాదు, ఇప్పుడు మనము పేపర్ పెట్టి క్లాత్ మీద కట్ చేయాలి. ఆ వీడియో కూడా తీస్తాను. అది మనం క్లాత్ అనేది ఇది స్ట్రేట్గా పెట్టాము కదా, మనం క్లాత్ కట్ చేసేటప్పుడు ఈ కటోర కటింగ్ ఏదైతే ఉందో అది క్రాస్ కట్ చేయాలి. క్రాస్ కటింగ్ ఎట్లా కట్ చేస్తాం అట్లా క్రాస్ పెట్టి కట్ చేయాలి. ఇది ఏదైతే ఉందో అది. ఇక్కడ టక్స్లు. ఇప్పుడు ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం, క్రాస్ పట్టీలు, ఇది క్రాస్ పట్టీ. ఈ షార్ట్తోని మీకు కటోర కటింగ్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు, ఇది ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. మనకు మొత్తం కటింగ్ వచ్చేసి నీట్గా రెడీ అవుతుంది. సింపుల్గా తక్కువ టైంలో కటోర కటింగ్ అడిగిన వాళ్ళకు చూపించాను. ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు అర్థమైన విషయం ఏం అర్థమైంది అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఎంబడే రిప్లై ఇస్తాను. మాట్లాడాలనుకున్న వాళ్ళు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి.